2014 అఫిడవిట్లోనే తన కుటుంబానికి 240 కోట్ల విలువైన ఆస్తులున్నట్లు చూపి దేశంలోనే ధనిక ఎంపీల్లో ఒకరిగా నిలిచారు బుట్టా రేణుక. ప్రస్తుతం ఆమె కర్నూలు జిల్లా ఎమ్మిగనూర్ ఎమ్మెల్యేగా వైసీపీ నుండి పోటీ చేస్తున్నారు. ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ బుట్టా రేణుకను ఉద్దేశించి బుట్టా రేణుక నా చెల్లెలు, ఆమె ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే అని చెప్పారు. దీంతో ఆయన వ్యాఖ్యలు 2 తెలుగు రాష్ట్రాల్లో చర్చకు కారణమయ్యాయి. ఆమెకు సంబంధించి మాత్రమే కాదు, 10ల కోట్లు 100ల కోట్లు ఉన్నవారికి సంబంధించి కూడా వైఎస్ జగన్ అదే రీతిలో కామెంట్స్ చేశారు. అది వేరే విషయం. అయితే 2-3 రోజులకే బుట్టా రేణుక ఆమె కుటుంబం భాగస్వామిగా ఉన్న కంపెనీలకు సంబంధించి 360 కోట్ల విలువైన ఆస్తులను వేలం వేస్తున్నట్లు ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ప్రకటన ఇవ్వడంతో మరోసారి బుట్టా రేణుక 2 తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారారు. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెబుతున్నట్లు బుట్టా రేణుక ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమేనా, 2014లో సడన్ గా పాలిటిక్స్లోకి వచ్చి ఎంపీగా ఎలా గెలిచారు, వారి ఆస్తులెన్ని, కుటుంబ నేపథ్యం ఏంటి అనే అంశాలను తెలుసుకుందాం. బుట్టా రేణుక 1971 జూన్ 21వ తేదీన పుట్టారు. తల్లిదండ్రులు నాగమణి, మధుసూదన్. బుట్టా రేణుకకు ఒక బ్రదర్ ఉన్నారు. మధుసూదన్, నాగమణి స్వస్థలం కర్నూలు జిల్లా పత్తికొండ కాగా హైదరాబాద్లో స్థిరపడ్డారు. వీరిది చేనేత వర్గానికి చెందిన కుటుంబం. 1970లోనే టెక్స్టైల్ బిజినెస్లు ఉన్నాయి. నాగమణి చిన్న తమ్ముడు బుట్టా శివనీలకంఠ. ఈయన కుటుంబానికి పత్తికొండతో పాటు ఎమ్మిగనూర్ టెక్స్టైల్స్ లో వ్యాపారం ఉండేది. బుట్టా రేణుక గారి అమ్మమ్మ మొదట చేనేత వస్త్రాలు విక్రయించే వ్యాపారం మొదలుపెట్టారు. కుటుంబ సభ్యుల సహకారంతో అదే రంగంలో తమ వ్యాపారాన్ని విస్తరించారు. నీలకంఠ టెక్స్టైల్స్ మొదలుపెట్టారు. బుట్టా రేణుక హైదరాబాద్ లోనే పుట్టారు. గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నారు. చిన్నతనంలో క్లాసికల్ డాన్స్ నేర్చుకున్నారు. బుట్టా రేణుక గారు 9వ తరగతి చదువుతున్న టైంలో అమ్మమ్మ గారు అంటే శివనీలకంఠ గారి తల్లి చనిపోవడంతో ఆ కుటుంబం కూడా హైదరాబాద్కు వచ్చేసింది. ఇక రేణుక 10th చదువుతున్న టైంలోనే తన చిన్న మేనమామ అయిన బుట్టా శివనీలకంఠతో 1988 ఫిబ్రవరి 7న పెళ్లైంది. దీంతో 10thతోనే చదువు ఆపేశారు రేణుక. వీరికి 3 పిల్లలు. పెద్దమ్మాయి పేరు తేజస్వి కాగా 2 మగపిల్లలు. పేర్లు ప్రతుల్, అమోఘ్. వివాహమయ్యాక కుటుంబ వ్యాపారాలు చూసుకోవడానికి ప్రాధాన్యమిచ్చారు. ఇక నీలకంఠ టెక్స్టైల్ సక్సెస్ కావడంతో ఆయన పలు వ్యాపారాలను నెలకొల్పారు. హోండా డీలర్షిప్ అయిన ప్రతుల్ హోండా, బుట్టా ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, బుట్టా ఆటోమేటివ్ ప్రైవేట్ లిమిటెడ్, బుట్టా చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్, బుట్టా కన్వెన్షన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, బుట్టా ఫెసిలిటీ అండ్ సెక్యూరిటీస్ ప్రైవేట్ లిమిటెడ్, బుట్టా హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్, బుట్టా హాస్పిటాలిటీస్ ప్రైవేట్ లిమిటెడ్, బుట్టా ఇంపెక్స్ అండ్ ట్రేసింగ్ ప్రైవేట్ లిమిటెడ్, బుట్టా ఇన్వెస్ట్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, తేజస్వి మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి కంపెనీలు ఉన్నాయి. వీరి వివాహం అయ్యాక హైదరాబాద్ లోని మెరిడియన్ స్కూల్ ని ఏర్పాటు చేశారు. జూబ్లీ హిల్స్ లో ఆలివ్స్ ప్రీ ప్రైమరీ స్కూల్ తో పాటు బుట్టా కన్వెన్షన్స్ వీరివే. ఇక యాత్రి నివాస్ ని కూడా లీజ్ కి తీసుకున్నారు. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండానే సొంతంగానే వ్యాపారాలు నెలకొల్పి సక్సెస్ అయ్యారు నీలకంఠ గారు. దీంతో పలు చోట్ల సేవా కార్యక్రమాలు చేసేవారు. విద్యార్థులకు స్కాలర్షిప్లు అందించడంతో పాటు నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో తాగునీటి సరఫరా చేసేవారు. హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాలతో పాటు పత్తికొండ, ఎమ్మిగనూరు తదితర చోట్ల ఉపాధి శిక్షణా కేంద్రాలు నెలకొల్పి మహిళలకు శిక్షణ ఇచ్చేవారు. బుట్టా రేణుక చదువు 10thతోనే ఆగిపోయిన నేపథ్యంలో కనీసం డిగ్రీ అయినా చేయాలనే ఉద్దేశంతో బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుండి డిగ్రీలో చేరారు. అయితే ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ తర్వాత 4 ఏళ్ల పాటు హెల్త్ ప్రాబ్లం రావడంతో చదువుకి, వ్యాపార వ్యవహారాలకు దూరంగా ఉన్నారు. తరువాత కోలుకున్నారు. మళ్లీ కుటుంబ వ్యాపారాల నిర్వహణ చూసేవారు. ఇక బుట్టా రేణుక రాజకీయాల్లోకి ఎలా వచ్చారు అనే విషయానికి వస్తే 2013కి ముందు బుట్టా రేణుక కుటుంబం నుండి ఎవరూ రాజకీయాల్లో లేరు. శివనీలకంఠంకు రాజకీయాల్లోకి వెళ్లాలన్న ఆసక్తి ఉన్నా బిజినెస్తోనే సరిపోయేది. కానీ పలు రాజకీయ పార్టీల నాయకులతో పరిచయాలు ఉండేవి. బుగ్గన రాజేంద్ర ప్రసాద్ కజిన్ కి ఈయన క్లోజ్ ఫ్రెండ్ కూడా. 2014 ఎన్నికలకు కొన్ని రోజుల ముందు వైసీపీ పార్టీ కర్నూలు ఎంపీ అభ్యర్థిగా బీసీ వర్గానికి చెందిన వారిని ఎంపిక చేయాలని భావిస్తుందని, మీరు రాజకీయాల్లోకి వస్తే కర్నూలు ఎంపీ టికెట్ వచ్చే అవకాశం ఉందని మిత్రులు చెప్పడంతో బుట్టా నీలకంఠం గారు రాజకీయాల్లోకి రావాలని డిసైడ్ అయ్యారు. అప్పటికే పిల్లలు పెద్దవాళ్లు కావడం, బిజినెస్ చూసుకోవడంతో కొంత సమయం రాజకీయాలకు కేటాయించవచ్చని భావించారు. కొందరు నేతల ద్వారా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు వెళ్లారు. భర్తతో పాటు బుట్టా రేణుక కూడా వెళ్లారు. ఇక వైఎస్ జగన్ ని కలిసిన టైంలో కర్నూలు ఎంపీ టికెట్ పై చర్చ జరిగింది. ఆ టైంలో శివనీలకంఠ మాట్లాడుతూ తమ ఇద్దరిలో ఎవరికి ఇచ్చినా ఇబ్బంది లేదని చెప్పారు. దీంతో వైఎస్ జగన్ మాట్లాడుతూ బీసీ వర్గానికి చెందిన మహిళ రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందని, అందుకే మీ కుటుంబానికి టికెట్ ఇస్తే ఆమెకే ఇస్తామని చెప్పారు.
కొన్ని రోజుల తర్వాత వివిధ అంశాలపై నియోజకవర్గంలో అభిప్రాయ సేకరణ తర్వాత బుట్టా రేణుకకు టికెట్ ఇచ్చారు. అప్పటికి వ్యాపార వ్యవహారాలు, కుటుంబ వ్యవహారాలు మాత్రమే తెలిసిన బుట్టా రేణుకకు అసలు రాజకీయ అంశాలపై అవగాహన లేదు. దీంతో ఆమె బ్రదర్తో పాటు భర్త పలు అంశాల్లో తోడుగా నిలిచారు. ప్రజల్లోకి వెళ్లినప్పుడు ఎలా మాట్లాడాలి, ఏ అంశాలపై మాట్లాడాలి అని చెప్పేవారు. ఎన్నికల ప్రచారంలో ప్రజల ముందు మాత్రమే రేణుక కనిపించేవారు. బ్యాక్ ఎండ్ వర్క్ మొత్తం వారిద్దరే చూసేవారు. అప్పటికే పెద్ద కుమారుడు ప్రతుల్ బిజినెస్ చూసుకునేవారు. కుమార్తె ఆలివ్ స్కూల్ని చూసుకునేవారు. చిన్న కుమారుడు అమోక్ కొన్నాళ్లు సినిమా రంగంలోకి వెళ్లిన తర్వాత స్కూల్స్, హాస్పిటాలిటీ బిజినెస్లను చూసుకుంటున్నారు. ఎన్నికల టైంలో వారు కూడా తల్లికి తోడుగా నిలిచారు. దీంతో 2014 కర్నూలు లోక్సభ ఎన్నికల్లో బుట్టా రేణుకకు 4,72,000 ఓట్లు రాగా టీడీపీ అభ్యర్థి బీటీ నాయుడుకి 4.28 లక్షల ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డికి 1,18,000 ఓట్లు వచ్చాయి. వైసీపీ అభ్యర్థి బుట్టా రేణుక 44,000 ఓట్ల మెజార్టీతో ఎంపీగా గెలిచారు. రాజకీయాల్లోకి వచ్చిన 6 నెలలకే ఎంపీగా గెలిచి లోక్సభలో అడుగుపెట్టారు. అంతేకాకుండా 1962లో కర్నూలు ఎంపీగా యశోదారెడ్డి గెలిచిన 50 ఏళ్ల తర్వాత మళ్లీ ఇక్కడ గెలిచిన మహిళా ఎంపీగా రికార్డ్ క్రియేట్ చేశారు బుట్టా రేణుక. అయితే 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో టీడీపీ అధికారంలోకి రావడంతో కొన్నాళ్లకే ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. అనధికారికంగా టీడీపీలో చేరారు. దాదాపు 15 నెలలు ఆ పార్టీలోనే ఉన్నారు. అయితే రాజకీయ సమీకరణాల కారణంగా టీడీపీ నుండి దూరమయ్యారు. కొన్ని రోజులు అన్ని పార్టీలకు దూరంగా ఉన్నారు. 2019 ఎన్నికలకు కొన్ని నెలల ముందు మళ్లీ వైసీపీలో చేరారు. కమ్యూనికేషన్ గ్యాప్, అవగాహన రాహిత్యం, కొందరు రాంగ్ ట్రాక్ పట్టించడంతో తాను వైసీపీకి దూరమయ్యారని, అదే టైంలో టీడీపీ పలు ప్రామిస్లు చేసిందని, ఆ తర్వాత ఆ ప్రామిస్లను ఫుల్ఫిల్ చేయలేదని వ్యాఖ్యానించారు. తాము మళ్లీ తన పుట్టిల్లైన వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ అంశంపై అప్పట్లో మరో చర్చ కూడా జరిగింది. బుట్టా గ్రూప్ కు హైదరాబాద్ కేంద్రంగా పలు వ్యాపారాలు, ఆస్తులు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో బుట్టా రేణుకను మళ్లీ వైసీపీలోకి వెళ్లాలనే కోణంలో తెలంగాణలో పవర్ఫుల్ గా ఉన్న జగన్ శ్రేయోభిలాషిగా, చంద్రబాబుకు బద్ద వ్యతిరేకంగా ఉన్న ముఖ్యనేత తీవ్ర ఒత్తిడి చేశారని చెబుతారు. ఆ ఒత్తిడి కారణంగానే బుట్టా రేణుక అన్కండిషనల్ గా వైసీపీలో మళ్లీ చేరారనే చర్చ కూడా జరిగింది. ఆమె అన్కండిషనల్ గా వైసీపీలో చేరడంతో టికెట్ అడిగే అవకాశం దక్కలేదని చెబుతారు. అప్పటికే కర్నూలులో లోక్సభ సెగ్మెంట్ తో వేరే నేతలకు ప్రాధాన్యం లభించింది. 2019లో కర్నూలు ఎంపీగా వైసీపీ నుండి సంజీవ్ కుమార్ పోటీ చేయగా టీడీపీ నుండి కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి పోటీ చేశారు. సంజీవ్ కుమార్ 1,48,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. బుట్టా రేణుక ఆ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న వైసీపీ గెలుపు కోసం కృషి చేశారని చెబుతారు. ఇక 2024లో కర్నూలు ఎంపీగా పోటీ చేస్తారని అంతా భావించారు. అయితే బుట్టా రేణుక కర్నూలు ఎంపీగా పోటీ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపలేదని, అంతేకాకుండా ఈ లోక్సభ సెగ్మెంట్లో ఆమెకు కొంత వ్యతిరేకత ఉందని, ఆ ఉద్దేశంతోనే ఎమ్మిగనూరు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారనే ప్రచారం జరిగింది. దీంతో 2024లో కర్నూలు ఎంపీగా వైసీపీ నుండి బివై రామయ్య పోటీ చేస్తున్నారు. టీడీపీ నుండి పంచలింగాల నాగరాజు, కాంగ్రెస్ నుండి పీజీ రామపుల్లయ్య యాదవ్లు పోటీ చేస్తున్నారు. ఇక ఎమ్మిగనూరు అసెంబ్లీ విషయానికి వస్తే ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా బుట్టా రేణుక, టీడీపీ అభ్యర్థిగా బివి జయనాగేశ్వర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక్కడ బుట్టా రేణుక పోటీ చేయడం కూడా చర్చనీయాంశమే అయింది. 2014లో ఇక్కడ టీడీపీ నుండి పోటీ చేసిన బివి జయనాగేశ్వర్ రెడ్డి గెలిచారు. 2019లో వైసీపీ నుండి పోటీ చేసిన కె చెన్నకేశవరెడ్డి 25,000 ఓట్ల మెజార్టీతో గెలిచారు. దాదాపు 2 దశాబ్దాలుగా బివి మోహన్ రెడ్డి కుటుంబం, కె చెన్నకేశవరెడ్డి రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నారు. అలాంటిది ఈసారి ప్రత్యర్థులు మారారు. చేనేత వర్గ ఓట్లు ఎక్కువగా ఉండే ఎమ్మిగనూరు అసెంబ్లీ సెగ్మెంట్లో బుట్టా రేణుకను పోటీకి దింపిన వైసీపీ బీసీ కార్డును తెరపైకి తెచ్చిందని చెబుతారు. అంతేకాకుండా బుట్టా రేణుక కుమార్తె తేజస్వి భర్తది ఎమ్మిగనూరు కావడంతో పాటు ఆయన మాచాని సోమప్ప గారి కుటుంబానికి చెందిన వ్యక్తి. మాచాని సోమప్ప గారి పేరు చెప్పినా, ఎంజీ గ్రూప్ పేరు చెప్పినా ఎమ్మిగనూరులో చాలా ప్రభావం చూపుతుంది. ఆయన ఎమ్మిగనూరు వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ వ్యవస్థాపకులు కావడంతో పాటు ఎమ్మిగనూరు చేనేతకు గుర్తింపు తీసుకొచ్చేందుకు చాలా కృషి చేశారు. ఈ క్రమంలోనే బుట్టా రేణుకకు ఎమ్మిగనూరు అసెంబ్లీ టికెట్ ఇచ్చారన్న ప్రచారం జరుగుతోంది. ఇక బుట్టా రేణుక ఆస్తుల విషయానికి వస్తే బుట్టా రేణుక కుటుంబానికి పలు వ్యాపారాలు ఉన్నాయి. దేశంలోనే ధనవంతులైన లోక్సభ సభ్యుల జాబితాలో ఉన్నారు బుట్టా రేణుక. 2014లో ఎన్నికల అఫిడవిట్ ప్రకారం తన కుటుంబ ఆస్తుల విలువ 242 కోట్లుగా చూపెట్టారు. అప్పటికీ ఇప్పటికీ ఆ ఆస్తుల మార్కెట్ వాల్యూ, కంపెనీల వాల్యూ చూస్తే రెట్టింపు అయి ఉంటాయనే చర్చ నడుస్తోంది. ఎందుకంటే గత 10 ఏళ్లలో హైదరాబాద్తో పాటు పలు చోట్ల భూముల విలువలు రెట్టింపయ్యాయి. కొన్ని చోట్ల 4-5 రెట్లు పెరిగాయి కూడా.
ఈ నేపథ్యంలో బుట్టా రేణుక కుటుంబ ఆస్తుల విలువ 400 కోట్ల కంటే తక్కువ ఉండదనే చర్చ నడుస్తోంది. అయితే చాలా మంది రాజకీయ నాయకులకు ఇంకా ఎక్కువే ఆస్తులున్నా అవి వేరే వారి పేర్లతో ఉండడం, బుట్టా రేణుక కుటుంబం పలు కంపెనీలు నిర్వహిస్తున్నారు కాబట్టి ఖచ్చితమైన సమాచారమే ఇచ్చారని చెప్పేవారు కూడా ఉన్నారు. గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో బుట్టా రేణుక మాట్లాడుతూ, మాకు ఎడ్యుకేషన్, ఆటోమొబైల్స్, హాస్పిటాలిటీ వ్యాపారాలు ఉన్నాయి. మెరిడియన్ స్కూల్స్ కు 3 బ్రాంచ్లున్నాయి. ఉప్పల్లో ఒక ఫ్రాంచైజీ ఇచ్చాం. మా కుమార్తె ఆలివ్ ప్రీ స్కూల్స్ చైన్ని నడుపుతోంది. 20 ఏళ్లుగా హోండా 2-వీలర్ డీలర్షిప్, టాటా మోటార్స్ 4-వీలర్ డీలర్షిప్ ఉన్నాయి. బుట్టా కన్వెన్షన్ హాల్ నడుపుతున్నాము. యాత్రి నివాస్ హోటల్ను లీజుకు తీసుకుని నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇక 2014 అఫిడవిట్ ప్రకారం బుట్టా రేణుకకు అప్పట్లో ఉన్న బంగారం, డైమండ్ అండ్ జ్యువెలరీ విలువ 2 కోట్లుగా ఉంది. మెరిడియన్ స్కూళ్లు కూడా హైదరాబాద్లో ఖరీదైన ప్రాంతాలుగా చెప్పే బంజారా హిల్స్, మాదాపూర్ ప్రాంతాల్లో ఉన్నాయి. వాటిల్లో లక్షల్లో ఫీజులు వసూలు చేస్తారని కూడా చెబుతున్నారు. మెరిడియన్ ఎడ్యుకేషన్ సొల్యూషన్స్ లో బుట్టా కుటుంబానికి ఉన్న 25 లక్షల షేర్ల విలువ 2014లోనే 25 కోట్లు కాగా ఇప్పటికీ ఇంకా పెరిగే ఉంటుంది. ఇక బుట్టా రేణుక కుమార్తె తేజస్విని భర్త డాక్టర్ కాగా వీరు అనంతపురంలో ఉంటారు. వీరు ఎంజీ గ్రూప్ ని నిర్వహిస్తారు. ఇక బుట్టా రేణుక కుమారులు ప్రతుల్ అమోఘ్లు వ్యాపార సంస్థలను నిర్వహిస్తున్నారు. పెద్ద కోడలు కూడా బొటీక్ రన్ చేస్తున్నారు. బుట్టా రేణుక అఫీషియల్ ఆస్తుల విలువ అంత ఉంటే ఇటీవల ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ జారీ చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. తనఖా పెట్టి తీసుకున్న దాదాపు 360 కోట్ల రుణాలను సకాలంలో చెల్లించని కారణంగా బుట్టా రేణుక, బుట్టా నీలకంఠంతో పాటు ఆ గ్రూప్ కు ఉన్న సదరు తనఖాలో ఉన్న ఆస్తులను వేలం వేస్తున్నట్లు ప్రకటించింది. దీర్ఘకాలంగా బకాయిలు చెల్లించని కారణంగా ఈ వేలం వేస్తున్నట్లు పత్రికా ప్రకటన జారీ చేసింది. అయితే ఈ ప్రకటనపై బుట్టా గ్రూప్ ప్రతినిధులు మాట్లాడుతూ, కోవిడ్ టైం తరువాత అనేక వ్యాపారాల్లో హెచ్చుతగ్గులు వచ్చాయి. కంపెనీలకు సంబంధించి నేషనల్ కంపెనీస్ లా ట్రిబ్యునల్ NCLTలో వివాదం నడుస్తోంది. ఆ వివాదం నడుస్తుండగానే ఈ వేలం ప్రకటన చేయడం నిబంధనలకు విరుద్ధం. న్యాయ పోరాటం చేస్తాం అని పేర్కొన్నట్లు చెబుతున్నారు. ఆ వివాదాలు, బకాయిల సంగతి ఎలా ఉన్నా, నిబంధనలు ఏవైనా బుట్టా గ్రూప్లోని కొన్ని ఆస్తుల వేలం ప్రకటన మాత్రం రాజకీయ వర్గాలతో పాటు ఎమ్మిగనూరులో తీవ్ర చర్చనీయాంశమైందని చెప్పవచ్చు. ఇక బుట్టా రేణుక సామాజిక సేవా కార్యక్రమాల విషయానికి వస్తే ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ సహకారంతో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. క్యాన్సర్పై చైతన్య కార్యక్రమాలు నిర్వహించడం, క్యాన్సర్ బాధితుల సంక్షేమం కోసం పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. బుట్టా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు ఉచిత స్కాలర్షిప్లు అందించడంతో పాటు నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మెరిట్ ఉన్న విద్యార్థులకు పోటీ పరీక్షల్లో పాల్గొనేందుకు ఉచిత శిక్షణనివ్వడంతో పాటు పరిమితులకు లోబడి వడ్డీ రహిత రుణాలు కూడా అందిస్తారు. మెరిడియన్ స్కూల్ ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ జిల్లాలోని 14 ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకుని స్కూల్ కి విద్యార్థులకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. మహిళల ఆరోగ్యానికి సంబంధించి మొబైల్ ఫిజియోథెరపీ వ్యాన్ ద్వారా సేవలను అందించడంతో పాటు కర్నూలు జిల్లాలో ఆనందజ్యోతి హెల్త్ సెంటర్స్ పేరుతో ఉచిత వైద్య సేవలను అందిస్తున్నారు. వీటితో పాటు యూత్ స్కిల్స్ ట్రైనింగ్ సెంటర్లు, చేనేత వర్గాల వారి కోసం పలు సంక్షేమ కార్యక్రమాలు, సీనియర్ సిటిజన్స్ కోసం ఎల్డర్లీ కేర్ సెంటర్లను నిర్వహిస్తున్నారు. మొత్తం మీద అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చిన బుట్టా రేణుక తాను పోటీ చేసిన తొలిసారి ఎంపీగా గెలిచి రికార్డ్ క్రియేట్ చేశారు. వివిధ అంశాల కారణంగా పలుమార్లు వార్తల్లో నిలిచారు. ఈసారి ఎమ్మిగనూరులో గెలుస్తారో లేదో వేచి చూడాలి.